2014 నుంచి 2023 దాకా కాంగ్రెస్ పోటీ చేసినటువంటి స్థానాలలో వచ్చిన ఫలితాలు చూసుకొని ఇలా ఈ మిడిసిపాటు ఉండాలి. ఇలా ఇంతగానో మిడిసిపాటు ఎందుకే? 2014 నుంచి మరెందుకు 23 దాకా పత్తలేరు? ఎన్ని సీట్లు గెలిచిర్రా మీరు? పోటీ చేసిన ప్రతి చోట ఏం జరిగిందా? ఉప ఎన్నికలలో అసలు యానని ఉన్నారా మీరు? 2వ స్థానంలో కూడా లేని సందర్భాలు కొన్ని ఉండే. అట్లా మిడిసి పడితే ఏమవుతుందంటే ఉన్నది కాస్త పోతుంది. ఇలా ఏదంటారు కదా, వాపును చూసి బలుపు అనుకునే పరిస్థితి ఏదైతే ఉందో అది అతి త్వరలో ఆ పొరలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రజలే తీర్పిస్తారు, ప్రజలే చూసుకుంటారు అని వాళ్ళు కూడా మాట్లాడతారు. మరి అప్పుడైతే 10 ఏళ్ల దాకా మీరు పత్తనే లేరు కదా. ఇప్పుడు ఇక రాగానే ఇక అన్నిట్లో మేమే గెలుస్తున్నామంటే అధికారం చేతులు పెట్టుకొని అన్ని అండదండలుండి అధికారాన్ని దుర్వినియోగం చేసి విపరీతమైనటువంటి డబ్బు సంచులతోని ఎన్నికల్లో గెలుస్తున్నారని ప్రజలే మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇలా మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే తర్వాత మనము శంకరగిరి మాన్యాలయ్యగా